మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రైన్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2026 ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత కైలపులి ఎస్ తాను అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఒక కీలక వివరాలను వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన 43 సెకండ్ల నిడివి గల టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. వేగంగా దూసుకెళ్తున్న బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ రైలును కొంతమంది సాయుధాలైన ముఠా సభ్యులు తమ అధీనంలోకి తీసుకోవడంతో ఆ పెను ప్రమాదంలో చిక్కుకున్న అమాయక ప్రయాణికులను కాపాడేందుకు హీరో విజయ్ సేతుపతి చేసే వీరోచిత పోరాటం వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలలో టీజర్ను అత్యంత మైండ్ బ్లోయింగ్ గా కట్ చేశారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించడమే కాకుండా మిస్కిన్ స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. టీజర్ లాంచ్ నివేదిక నిర్మాత తాను మాట్లాడుతూ సినిమాను ఆగస్టులో తీసుకువస్తామని చెప్పగా పక్కనే ఉన్న మిస్కిన్ సరదాగా జోక్యం చేసుకొని ఖచ్చితమైన రిలీజ్ డేట్ను చెప్పాలని కోరడం నవ్వులు పోయించింది. అనంతరం మిస్కిన్ మాట్లాడుతూ ఈ కథను ప్రత్యేకంగా విజయ్ సేతుపతి కోసమే రాశాను. ఆయన చూపించే నటనను కమల్ హాసన్, ఆమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు సైతం ప్రదర్శించలేరు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రంలో శృతి హాసన్, నాజర్, యుగి సేతు, నరైన్, కెఎస్ రవికుమార్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ముఖ్యంగా ఇందులో నరైన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో ఇది మిస్కిన్ గత సూపర్ హిట్ చిత్రమైన అంజాదేకు సీక్వెల్ కావచ్చని, తద్వారా కోలీవుడ్లో మిస్కిన్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభం కాబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టు నెలలోని ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.